నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నూతన ఆలోచనలతో విద్యార్థులు దేశ నిర్మాణంలో కీలక భాగస్వామ్యులు కావాలన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. కేరళం అభివృద్ధికి కేంద్రం నిధులను గణనీయంగా పెంచిందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అమరావతి రాజధాని నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం. దక్షిణ కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం, ఉత్తర కోస్తాలో చెదురుమదురు వర్షాలు. ఇక వార్తలోని వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈస్టర్ పండుగ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం, విదేశాల్లో నివసిస్తున్న దేశ పౌరులందరికీ, ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈస్టర్ క్రైస్తవ మతంలో ఒక ముఖ్యమైన పండుగ అని, ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం సత్యం, ప్రేమ, కరుణ, త్యాగం, క్షమ వంటి విలువలను స్వీకరించడానికి మనల్ని ప్రోత్సహిస్తోందని రాష్ట్రపతి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. విద్యార్థులు నూతన ఆలోచనలతో దేశ నిర్మాణంలో కీలక భాగస్వామ్యులు కావాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. బీహార్లోని మోతిహారీలోని మహాత్మాగాంధీ సెంట్రల్ యూనివర్సిటీ ఎంజీసీయూ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నేల గొప్ప ఆధ్యాత్మిక వారసత్వాన్ని కలిగి ఉందన్నారు. ఈ నేల నుండే బుద్ధుడు జ్ఞానోదయం పొందారని, ప్రపంచ విజ్ఞానానికి మార్గదర్శిగా నిలిచిన ప్రాచీన నలంద విశ్వవిద్యాలయం ఇక్కడే ఉందన్నారు. ఈ నేల నుండే మహాత్ముడు సత్యం, ధైర్యం, న్యాయం నినాదాలతో దేశవ్యాప్తంగా చైతన్యం తీసుకువచ్చారన్నారు. అనంతరం ఉపరాష్ట్రపతి చంపారన్లోని బితిహార్బా గాంధీ ఆశ్రమాన్ని సందర్శించారు. మహాత్ముని విగ్రహానికి పుష్పాంజలి ఘటించి గాంధీజీ ఛాయాచిత్రాలు, వస్తువులతో కూడిన మ్యూజియాన్ని సందర్శించారు. Technology, when guided by the ethical intent, can become a powerful force for nation building. On this occasion, I also urge all of you to embrace the guiding principles of Rashtra Pratham, nation first. Equally important is your role. కేరళం రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిధులను గణనీయంగా పెంచిందని, తద్వారా వేగవంతమైన అభివృద్ధి ఈ ప్రాంతంలో చోటు చేసుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేరళం పర్యటనలో భాగంగా ప్రధాని తిరువల్లాలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. పీఎం ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణం, జల్ జీవన్ మిషన్ ద్వారా పైపుల ద్వారా నీటి సరఫరా వంటి కీలక పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయన్నారు. పార్లమెంట్, అసెంబ్లీలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేందుకు నారీ శక్తి వందన్ చట్టాన్ని బలోపేతం చేయనున్నామన్నారు. हमने पूर्णाहुति करने के बजाय उसका विस्तार किया है। 3 दिन के लिए 16, 17, 18 अप्रैल को संसद फिर से मिलने वाली है। आपको पता है क्यों मिलने वाली है? जो कानून हमने पारित किया है 33% महिलाओं के लिए 2029 में लोकसभा के चुनाव से इसका लाभ मिलना शुरू हो जाए। 33% बहनें पार्लियामेंट में आकर के बैठे, इसके लिए कानून बनाने की जरूरत है। जैसे पार्लियामेंट ने सर्वसम्मति से महिला आरक्षण का बिल पास किया था, वैसे ही 16, 17, 18 को 2 काम करने हैं. అనంతరం ప్రధాని తిరువనంతపురంలో భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. ఓపెన్ టాప్ జీప్లో కమలాన్ని చేతబూని ప్రధాని ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రధాని రాకతో భారీగా ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు రోడ్డుకి ఇరువైపులా నిల్చొని మోదీ మోదీ అంటూ నినదించారు. వారందరికీ నవ్వుతూ, చేయి ఊపుతూ ప్రధాని ముందుకు సాగారు.
అమరావతి రాజధాని నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిర్దేశించుకున్న సమయానికి పనులు పూర్తి చేసేలా కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు అధికారులు కూడా పనుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. రాజధాని నిర్మాణ పనులను ఓ కాంట్రాక్ట్ వర్క్గా భావించవద్దని, చరిత్రలో భాగస్వామ్యులు అవుతున్నట్లుగా భావించాలన్నారు. క్యాంపు కార్యాలయంలో రాజధానిలో నిర్మాణ పనులు చేపట్టిన వివిధ కాంట్రాక్టు సంస్థలతో ముఖ్యమంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ప్రస్తుతం రాజధానిలో వివిధ దశల్లో 57,821 కోట్ల విలువైన పనులు ఉండగా వాటిలో 50,943 కోట్ల పనులు గ్రౌండ్ అయ్యాయని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరులో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ పి వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 190 అగ్నిమాపక కేంద్రాల్లోనూ ప్రతి నెల 4 సార్లు విపత్తుల పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 600కు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మేము ఈ డిపిఎస్ స్కూల్లో మాక్ డ్రిల్ అంటే స్కూల్ మాక్ డ్రిల్ పైన మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా నేను స్కూల్ మేనేజ్మెంట్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వితిన్ షార్ట్ టైం మేము 2 రోజుల ముందు అనౌన్స్ చేశాము. సో వాళ్ళు అన్ని ఏర్పాట్లు స్టూడెంట్లతో చేయించడము. మాక్ డ్రిల్ అంటే ఏదో ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చేసి వాళ్ళ వెహికల్ తీసుకొని వచ్చేసి అంతకు మేమే పర్ఫామ్ చేసి విట్నెస్ చేసి వెళ్ళిపోవడం కాదు. సో స్టూడెంట్ని ఇన్వాల్వ్ చేసి సో వాళ్ళు డ్యూరింగ్ డిజాస్టర్స్లో ఎలా ఉంది వాళ్ళ ప్రిపేర్నెస్, సో వాళ్ళు ఏమన్నా తప్పులు చేసింటే వాళ్ళను రెక్టిఫై చేయడము, సో ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆ టాస్క్ తీసుకోవడం జరిగింది. లాస్ట్ వీక్ తిరుపతిలో హాస్పిటల్లో మాక్ డ్రిల్ కండక్ట్ చేశాము. అక్కడ కూడా చాలా స్టాఫ్ అక్కడున్న పేషెంట్లు అంతా ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఇక్కడ కూడా స్టూడెంట్స్, టీచర్స్, ఈవెన్ మా అక్రాస్ ది జోన్ 3 ఆఫీసర్స్ అంతా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎలా మాక్ డ్రిల్ పర్ఫామ్ చేస్తారు, వాళ్ళ అబ్జర్వేషన్స్ ఏంటి, తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ ప్లేసుల్లో మాక్ డ్రిల్ చేసినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రజా సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజా దర్బారులో వివిధ సమస్యలపై ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఎన్నికల హామీని నెరవేర్చింది. మగ్గంపై ఆధారపడి జీవిస్తున్న చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు, మరమగ్గాలు ఉన్నవారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ నిర్ణయం తీసుకుంది. తిరుపతి జిల్లాలోని వందలాది చేనేత కుటుంబాలకు ఈ నిర్ణయం ఊరటనిస్తుంది. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న నేతన్నల మాటల్లో ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. తిరుపతి జిల్లాలో చేనేత రంగం ఒక ప్రధాన జీవనాధారం. సుమారు 18,000కు పైగా కుటుంబాలు ఈ వృత్తిపైనే ఆధారపడి ఉన్నాయి. ఆధునిక డిజైన్లు, సహజ సిద్ధమైన రంగులతో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చేనేత కళను, నేతన్నల కష్టాలను గుర్తించిన ప్రభుత్వం వారికి విద్యుత్ ఛార్జీల భారం తగ్గించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 1వ తేదీ నుండే ఈ పథకం అమల్లోనికి వచ్చింది. చేనేత మగ్గం ఉన్నవారికి 200 యూనిట్లు, మరమగ్గం ఉన్నవారికి 500 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా లభిస్తుంది. దీనివలన సామాన్య చేనేత కుటుంబానికి ఏడాదికి 8,640 రూపాయలు, మరమగ్గం ఉన్న కుటుంబానికి ఏకంగా 21,600 రూపాయల వరకు ఆదా కానుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా డిస్కంలకు చెల్లిస్తుంది. కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చేది, చీకట్లో పని చేస్తున్నాము, మరి కృష్ణాల దీపాలతో కూడా చేసాము మేము.
చేసినప్పుడు అప్పట్లో చాలా ఇదిగా ఉండేది, మాకు కూలీలు కూడా ఉండేది లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 యూనిట్లు చేశారు, 100 యూనిట్లు చేశారు, 500 యూనిట్లు ఇచ్చారు. చాలా సంతోషంగా ఉన్నది. తిరుపతి జిల్లాలో ఇప్పటివరకు 1693 మంది కార్మికులు ప్రధానంగా ఈ ఆర్థిక ప్రయోజనాన్ని పొందనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో చేనేత వృత్తికి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని కార్మికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మాకు తెలిసి ఈ పని ఇంక వేరే బతికేం లేదు మాకు. కాకుంటే ఈ నడుము పట్టు పెరిగి నూలు పెరిగి మాకు సరిగ్గా ఆసాములు ఏమి ఈయటం లేదు. కూలీలు తగ్గించేసినారు. కూలీలు తగ్గిన తర్వాత మాకు కరెంటు బిల్లులు కట్టుకునే దానికి, ఇంట్లో జరుగుబాటు చేసుకునే దానికి ఇబ్బందిగా ఉంటే ఏదో కూటమి ప్రభుత్వం దయించి మాకు 200 యూనిట్లు ఇచ్చింది చేనేత పని చేసుకునే వాళ్ళకి. చేనేత కుటుంబాలకి 200 యూనిట్లు ఉచిత కరెంటు, అలాగే పవర్ మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదములు. ఉచిత విద్యుత్ వెలుగులతో తిరుపతి జిల్లా చేనేత కార్మికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 6, 7, 8 తేదీల్లో సాంస్కృతిక యువజనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిపి రాజశేఖర్ తెలిపారు. విశ్వవిద్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ యువతే లక్ష్యంగా 3 రోజుల పాటు నిర్వహించే ఈ యువజనోత్సవాల్లో వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. Competitions like walkathons, cycle rally, then rangoli competitions, then salad competitions, then flower show, etc. are there, and also live bands in the afternoon. Then followed by lot of very talented our students, encompassing AU constituent colleges, then AU affiliated colleges, and then junior colleges. Everybody is participating. The main attraction is పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో కోట్లాది రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పరిశీలించారు. హిందూ కైలాసవనంను పరిశీలించి అధికారులు ఏజెన్సీకి పలు సూచనలు చేశారు. అబ్దుల్ కలాం పార్క్ వద్ద అంబేద్కర్ విగ్రహం, పట్టణ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాల వద్ద పనులతో పాటు క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ సుందరీకరణ పనులను పరిశీలించిన మంత్రి పలు సూచనలు చేశారు. శ్రీకాకుళం నగరంలో ఆధ్యాత్మిక సామాజిక చైతన్యంతో రన్ ఫర్ జీవస్ కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో యువత, క్రైస్తవులు పాల్గొన్న ఈ రన్లో స్థానిక శాసనసభ్యులు గుండు శంకర్ మాట్లాడుతూ బైబిల్లోని బోధనలు మనిషిని సన్మార్గంలో నడిపించే శక్తిని కలిగి ఉన్నాయన్నారు. యేసుక్రీస్తు జీవితం ప్రేమ, కరుణ, క్షమ, సేవ అనే విలువలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. సమాజంలో శాంతి నెలకొనాలంటే ప్రతి వ్యక్తి ఈ విలువలను ఆచరణలో పెట్టాలని సూచించారు. తిరుపతి రూరల్లోని పేరూరు చెరువు నుండి అవిలాల చెరువు సప్లై ఛానల్కు సంబంధించిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పేరూరు చెరువు, అవిలాల చెరువు సప్లై ఛానల్ పనులపై తుడా అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ 8 కోట్ల రూపాయల అంచనా గల పనులను టెండర్లు పిలవాలన్నారు. అవిలాల చెరువు సుందరీకరణలో భాగంగా కరకట్ట పైన ఫుడ్ కోర్ట్, వాకింగ్ ట్రాకింగ్ తదితర మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న వివిధ సవాళ్లు భారత సామర్థ్యానికి పరీక్షగా నిలుస్తున్నాయని, వాటన్నిటినీ భారత్ సమర్థవంతంగా అధిగమిస్తోందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ఛత్తీస్గఢ్లోని ఐఐఎం రాయ్పూర్ స్నాతకోత్సవంలో జైశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ యువత దృఢ నిశ్చయంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. There is an optimism in our society that is lacking in many other parts of the world. Now you could ask, why is that? Perhaps because in the last 10 years have been much better, giving rise to the confidence that the next 10 and those beyond will also be. We are, after all, now among the top 5 economies. No one can dispute that the multiple global shocks
that have recently tested our resilience, and that India has కేంద్ర ప్రభుత్వ పథకాలు నిరుపేదల కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మహిళలను ఆర్థికంగా నిలబెడుతూ వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నాయి. తిరుపతి జిల్లాలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద మహిళలు స్వయం ఉపాధిని పొందుతూ తమ కుటుంబాలకు వెన్నుముకగా నిలుస్తున్నారు. దీనిపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెం గ్రామం కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడంతో జాతీయ స్థాయి అవార్డును కూడా కైవసం చేసుకుంది. ఇక్కడ మహిళలు కేవలం ఇంటి పనులకే పరిమితం కాకుండా తమ కాళ్లపై తాము నిలబడేలా కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద ఈ గ్రామ మహిళలు రుణాలు పొంది పాడి పరిశ్రమను ఎంచుకున్నారు. కేవలం స్వయం ఉపాధి పొందడమే కాకుండా కుటుంబాలను గౌరవప్రదంగా పోషించుకుంటున్నారు. పీఎంఈజీపీ అందించిన రుణ సదుపాయం, రాయితీలు వీరిని విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తలుగా మార్చాయి. తమ జీవితాల్లో స్థిరత్వాన్ని కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ఈ లబ్ధిదారులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. పీఎంఈజీపీ పథకం గురించి తెలుసుకొని సొంత వ్యాపారం మొదలుపెట్టారని, అంతేకాకుండా గ్రామానికి అవార్డు రావడం సంతోషంగా ఉందని లబ్ధిదారులు తెలిపారు. అంటే పీఎంజీపీ లోన్ తీసుకుని, అంటే ₹1,00,000 లోన్ ఇచ్చారు. దాని ద్వారా పశువులు పట్టుకున్నా, అంటే ఆవులు 4 ఆవులు తీసుకున్నాను. ఆవులు పట్టుకొని పాలు పిండుతూ దాన్ని ఒక రోజుకి ఒక 10 లీటర్ల పాలు ఇస్తుంది. ఆ పాలు తీసుకొని దాన్ని అంటే సబ్సిడీ ద్వారా ఇచ్చారు ఈ లోన్ని. సబ్సిడీ అంటే 30% సబ్సిడీ పోయింది. మిగతాది అంతా మేము ఈ పాలలో తీసి లోన్ కట్టి డెవలప్మెంట్ అయ్యాము. ఇలా లోన్ ఇవ్వడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. నేను పీఎంఈజీపీ కింద లోన్ తీసుకున్నాను. దాని ద్వారా 2 ఆవులు పట్టుకున్నాను. మేము కాళహస్తి సొసైటీకి పాలు పోస్తాము. 2 ఆవులు ఉన్నాయి మాకు. రోజు 10 లీటర్ల లెక్కన పోస్తాను. మాకు నెల మీద అన్ని ఖర్చులు బాను 10,000 మిగులుతుంది. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బొక్కసంపాలెం గ్రామంలో మహిళలు సాధిస్తున్న ఈ విజయం, మహిళా సాధికారతకు పీఎంఈజీపీ పథకం ఒక బలమైన నిదర్శనం. అపరిష్కృతంగా ఉన్న కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతగానో ఉపయోగపడుతుందని, లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా ప్రిన్సిపల్ జడ్జి అరుణ సారిక పేర్కొన్నారు. జిల్లాలోని శ్రీకాళహస్తి కోర్టు ప్రాంగణంలో ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొక్కలు నాటారు. అనంతరం శ్రీకాళహస్తి కోర్టు సముదాయాలను పరిశీలించారు. లోక్ అదాలత్ ద్వారా వందలాది కేసులు పరిష్కారమయ్యాయని కోర్టు సిబ్బంది ఆమె దృష్టికి తీసుకుని వెళ్లగా వారిని ఆమె అభినందించారు. దేశవ్యాప్తంగా సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచే విధంగా భారత ప్రభుత్వం సోలార్ మిషన్ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా గృహాలకు సోలార్ ప్యానెల్ అమర్చే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తోంది. లబ్ధిదారులకు ప్రోత్సాహకంగా ₹78,000 సబ్సిడీగా అందజేస్తోంది. ఈ పథకం ఏలూరు జిల్లాలో సమర్థవంతంగా అమలవుతోంది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. ఏలూరు జిల్లాలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన విజయవంతంగా అమలవుతోంది. జిల్లాలో ఇప్పటికే 5,400 మంది సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేసుకుని ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం అమలులో ఏలూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 2,760 మంది సోలార్ ఫలకాల ఏర్పాటు చేసుకునే ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. సౌర విద్యుత్ ద్వారా గృహోపకరణాలు పనిచేయవేమోనని అపోహలో ఉండేవారమని, అయితే సౌర ఫలకాలు ఏర్పాటు చేసిన తర్వాత ఇంట్లో తయారైన విద్యుత్ గ్రిడ్ కు వెళ్లి గ్రిడ్ ద్వారా వచ్చే సప్లైతో అన్ని గృహోపకరణాలు పనిచేస్తున్నాయని లబ్ధిదారు అన్వర్ షరీఫ్ తెలిపారు. దీంతో విద్యుత్ బిల్లులు చెల్లించే భారం తప్పిందని పేర్కొన్నారు. మాకు ప్రతి నెల కరెంటు బిల్లు 2,500 నుండి 3,000 వరకు వచ్చేది. పిఎం సూర్యఘర్ యోజన అనేది ఒకటి ఉంది. దాని ద్వారా సబ్సిడీ కూడా 78,000 వస్తుంది అని విన్నాను. చాలామందికి ఒక అపోహ ఉంది దీని గురించి. ఈ సోలార్ సిస్టమ్ వేయించుకోవటం వలన ఏసీలు పనిచేస్తాయా, ఓవర్లోడ్ అయితే ఆగిపోతుందేమో అన్న ఆలోచన ఉంది. కానీ నేను వేయించుకున్న తర్వాత తెలిసిన విషయం ఏంటంటే దీనికి మన లోడ్కి అసలు సంబంధం లేదండి. మనము ప్రొడ్యూస్ చేసే కరెంటు గ్రిడ్కి వెళ్ళిపోద్ది. మనం ఇంతకుముందు ఎలాగైతే మనం
రెగ్యులర్గా వాడుకునే వాళ్ళము ఆ కరెంటు మనకు ఉపయోగపడుద్ది. గతంలో ఇంట్లో విద్యుత్ వినియోగించాలంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని భయపడేవారని, సోలార్ విద్యుత్ పొందిన తరువాత ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గృహ అవసరాలను తీర్చుకుంటున్నామని మరో లబ్ధిదారు సయ్యద్ ఖయ్యూం తెలిపారు. నేను ప్రధానమంత్రి ఘర్ యోజన ద్వారా సోలార్ని అమర్చుకున్నాను. ఇది అమర్చుకోవడానికి కారణం నాకు కరెంటు బిల్లు 2000 నుంచి 3000 పైగా వచ్చేదండి. సోలార్కి లోను ఇచ్చారండి, 2 లక్షల దాకా ఉంది. కాకపోతే అది సబ్సిడీ వచ్చేసి 78,000 రూపాయలు నాకు పడిద్ది అన్నారు. దీనివల్ల చాలా ఉపయోగకరం. ఈ ఏసీలు కానీ ఫ్యాన్లు కానీ అన్నీ చాలా విధాలుగా ఉపయోగకరంగా ఉందండి. కరెంట్ బిల్ అనేది నాకు అసలు ఇప్పుడు ఏమీ రావట్లేదు, చాలా ఉపయోగకరంగా ఉందండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన వోకల్ ఫర్ లోకల్, పీఎం విశ్వకర్మ యోజన వంటి పథకాలు మన దేశీయ హస్తకళలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపునిస్తున్నాయి. రాజస్థాన్లోని బగ్రూ గ్రామానికి చెందిన సుమారు 500 ఏళ్ల నాటి బ్లాక్ ప్రింటింగ్ కళ నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. కేవలం ప్రకృతి సిద్ధమైన రంగులతో, చేతితో చెక్కిన చెక్క దిమ్మెలతో అద్భుతమైన డిజైన్లు తయారు చేస్తున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత రామ్ కిషోర్ చీపా వంటి నిపుణుల నేతృత్వంలో ఈ కళ నేడు గ్లోబల్ బ్రాండ్గా అవతరించింది. ఈ మట్టి ముద్రణ పనుల్లో అత్యధికంగా మహిళలే పాల్గొంటున్నారు. దీనివల్ల వందలాది మంది మహిళలకు స్థానికంగానే ఉపాధి లభిస్తుంది. దేశవ్యాప్తంగా వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్వనిధి యోజన అనేక మంది చిరు వ్యాపారులకు నూతన ఆశను నింపింది. ఆర్థిక ఇబ్బందులు, మూలధనం కొరత వంటి సమస్యలను అధిగమించేందుకు ఈ పథకం ఎంతో తోడ్పడుతుంది. పూచీకత్తు అవసరం లేకుండా రుణాలు అందించడంతో వీధి వ్యాపారులు ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు సాగుతున్నారు. ఈ పథకం అమలు గడువును 2030 మార్చి 31వ తేదీ వరకు పొడిగించడం కూడా లబ్ధిదారులకు మరింత భరోసా కల్పిస్తుంది. విజయవాడలో ఈ పథకం కింద పలువురు లబ్ధి పొందుతున్నారు. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం. దేశంలో వీధుల వెంట చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే లక్షలాది మంది చిరు వ్యాపారులకు పెట్టుబడి అనేది పెద్ద సమస్యగా ఉంటుంది. ఆ సమయంలో వారు వడ్డీ వ్యాపారుల దగ్గర వడ్డీలకు అప్పులు తెచ్చి వాటిని తీర్చలేక ఇబ్బందులు పడేవారికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్వనిధి యోజన భరోసా కల్పిస్తోంది. విజయవాడలో ఈ పథకం కింద పలువురు చిరు వ్యాపారులు లబ్ధి పొందుతున్నారు. కృష్ణలంకలో టిఫిన్ బండి వ్యాపారం చేసే రాణి ఎలాంటి హామీ లేకుండా ఈ పథకం కింద తొలుత 10,000 రూపాయల రుణాన్ని పొంది సకాలంలో చెల్లించటంతో మరొక 20,000 రూపాయల రుణాన్ని పొందింది. నేను ఇక్కడ ఒక చిరు వ్యాపారం చేసుకుంటున్నాను, టిఫిన్ బండి. నాకు పిఎం స్వనిధి లోన్ వచ్చింది. ఫస్ట్ 10,000 ఆర్పీ వాళ్ళ ద్వారా నేను ఒక 10,000 మీరు తీసుకుంటే వడ్డీ తక్కువగా ఉంటుంది అని చెప్పారు. అది తీసుకున్నాను. ఎందుకంటే రోజువారీలు కట్టుకుంటున్నాను సార్. కట్టుకుంటుంటే అవి వల్ల కావట్లేదు. ఆ వడ్డీలు తట్టుకోలేక వీళ్ళు మాకు పిఎం స్వనిధి లోన్ మంజూరు చేశారు. చేసిన తర్వాత నాకు ఫస్ట్ టైం 10,000 వచ్చినాయి, కట్టేసుకున్నా. సెకండ్ టైం 20,000 వచ్చినాయి, కట్టుకుంటున్నా. ఇక కొబ్బరి బొండాల వ్యాపారం చేసే దివ్యశ్రీ మాట్లాడుతూ ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఈ పథకం వారికి ఎంతో దోహదపడిందని, రోజువారీ వ్యాపార అవసరాలను తీర్చటానికి ఎంతో ఉపయోగపడిందని తెలియజేశారు. మేము చాలా రోజుల నుంచి వ్యాపారం చేసుకుంటున్నాము. బయట అప్పులు చేసుకొని వడ్డీలు రోజువారీలు తీసుకొని చాలా ఇబ్బంది పడ్డాము. అయితే మౌలి గారు మాకు సాయం చేస్తున్నారు, నెలకి ఇలా కట్టుకోమని. ఫస్ట్ 15,000 10,000 అందినాయి మాకు. దానివల్ల మేము బాగా రొటేషన్ చేసుకుంటున్నాము, సరుకు తెచ్చుకోగలుగుతున్నాను. మాకు ఈ రోజువారీ బాధ తీరిపోయింది. ఆయన సాయం చేస్తున్నారు మాకు. మేము డైలీ సరుకు తెచ్చుకోవడానికి, ఆడికి మా పిల్లలు మేము కడుపు నిండా తినడానికి కానీ దీనికి కానీ మాకు చాలా ఇదిగా ఉంది. ఈ సాయం ఇంకా చేయాలని ఆయన మేము కోరుకుంటున్నాము. సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకునే చిరు వ్యాపారులకు ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. స్వయం సహాయక బృందాలకు కూడా అధికారులు ఈ పథకంపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో అనేక మంది చిరు వ్యాపారులు ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు ముందుకొస్తున్నారు. క్యాన్సర్ను నయం చేయగల దేశీయ ఆవిష్కరణ నెక్స్కార్ 19 థెరపీ ప్రారంభమై 2 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ కార్టీ సెల్ థెరపీ అద్భుత ఫలితాలను ఇస్తుంది. కేవలం దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఈ చికిత్స ఇప్పుడు ఆశాకిరణంగా మారింది. క్యాన్సర్ చికిత్సలో ప్రపంచంలోనే అత్యంత చౌకైన, సమర్థవంతమైన మార్గంగా నెక్స్కార్ 19 గుర్తింపు పొందింది. ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్, లింఫోమా బాధితులకు ఉపశమనం కలగనుంది. ఈ 2 ఏళ్ల క్లినికల్ ట్రయల్స్లో సానుకూల ఫలితాలు నమోదయ్యాయి.
అండమాన్ నికోబార్ దీవుల్లోని సెల్యులార్ జైలు భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుంది. కాలాపాని అంటే నల్లటి నీరుగా పిలువబడే అండమాన్లోని సెల్యులార్ జైలు కేవలం ఒక కట్టడం కాదు, అది వేలాది మంది దేశభక్తుల త్యాగాలకు సాక్ష్యం. 1896లో ప్రారంభమై 1906లో పూర్తయిన ఈ జైలు నిర్మాణం బ్రిటిష్ వారి క్రూరత్వానికి నిదర్శనం. సెల్యులార్ జైలు నిర్మాణం ఒక నక్షత్రం ఆకారంలో ఉంటుంది. మధ్యలో ఒక వాచ్ టవర్ ఉండగా దాని నుండి 7 వైపులా 7 బ్లాకులు విస్తరించి ఉంటాయి. ఒక ఖైదీ మరొక ఖైదీని చూసే అవకాశం లేకుండా ఒక గది తలుపు మరొక గది వెనుక వైపు ఉండేలా నిర్మించారు. అందుకే దీనికి సెల్యులార్ అని పేరు వచ్చింది. గ్రామీణ గిరిజన కళలు మన దేశానికి అసలైన ఆభరణాలు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతానికి చెందిన ఢోక్రా హస్త కళాకారులు 4000 ఏళ్ల నాటి వారసత్వాన్ని నేటికి కాపాడుకుంటూ వస్తున్నారు. ఇటీవల జరిగిన ఏఐ యాక్షన్ సమ్మిట్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సుందరమైన ఢోక్రా కళాకృతిని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్కు బహుమతిగా ఇచ్చారు. ఈ కళలో ఎక్కడా యంత్రాలను వాడరు, అంతా చేతులతోనే తయారు చేస్తారు. బస్తర్ ఢోక్రా కళకు లభించిన భౌగోళిక గుర్తింపుతో అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. జంతువుల విగ్రహాలే కాకుండా నేడు ఆధునిక ఇళ్ల అలంకరణకు తగ్గట్టుగా వస్తువులను కూడా తయారు చేస్తున్నారు. ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్నాథ్లో భారీ హిమపాతం కురుస్తోంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ హిమపాతం కారణంగా కేదార్పురి మొత్తం మంచు దుప్పటితో శ్వేతవర్ణంలో కనువిందు చేస్తోంది. ఆలయ పరిసరాలతో పాటు పట్టణం అంతటా అడుగుమేర మంచు పేరుకుపోయింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇదే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందన్నారు. ఇక దక్షిణ కోస్తాంధ్రలో పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపారు. రాయలసీమలో వేడి తేమతో కూడిన వాతావరణం నెలకొంటుందని అధికారులు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన ఆలోచనలతో విద్యార్థులు దేశ నిర్మాణంలో కీలక భాగస్వామ్యులు కావాలన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. కేరళం అభివృద్ధికి కేంద్రం నిధులను గణనీయంగా పెంచిందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అమరావతి రాజధాని నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం. దక్షిణ కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం, ఉత్తర కోస్తాలో చెదురుమదురు వర్షాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.